రెండవ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 ఈ 3 వచనాలు చదువుదాం. నాతో పాటు మీరు కూడా ఏకీభించదవండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెనుకలుగా ఉన్నాయి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతను వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతను ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. 3వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు ప్రతిబిడలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అంతేకాకుండా మొదటి కొరింథీయులకు 11వ అధ్యాయానికి రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం మాత్రం చదువుతాం. మనం ఇప్పుడు చదువుకుంటాం కదా. 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించగలవలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని పాత్రలో దిగి త్రాగవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, వందనాలు, కృతజ్ఞతలయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి కనపరిచే మహాభాగ్యాన్ని అల్పులను అయ్యకులను అపాత్రుడైన నాకు దయచేసినందుకు వందనాలు. అవును తండ్రి, 95 కీర్తనలో మీరు మాట్లాడుతూ వచ్చారు. అవునయ్యా, మీరు నా రక్షణకర్త, నా రక్షణ ఆనందానికి మూలమైన దేవుడు తండ్రి. అంతేకాకుండా నా దేవుడు, నా రాజు, అంతేకాకుండా ప్రభు, నా ప్రభు అయ్యా పరలోక సింహాసనం మీద కూర్చొని అనుదినము నా కొరకు నాయన విజ్ఞాపన చేస్తూ విజ్ఞాపన కర్తవై ఎన్నుకు పోతున్నారు తండ్రి. ఆనాడు నాయన ఇజ్రాయేలు జనాంగము తండ్రి కఠినపరుచుకున్నారయ్యా. ఎన్ని సందర్భాలలో నేను తగ్గిపోతూ కఠినపరుచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించలేకపోయి ఒప్పుకుంటున్నాను. క్షమించండి. మీ ప్రేమను అర్థం చేసుకుంటూ ఆ కలువరి ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు తండ్రి, నా కొరకు మీరు చేసిన బలియాగాన్ని గుర్తెరిగి అనుదినము మీ కృప చేత నింపుతూ ఎన్నెన్నో మేలులు ఆత్మీయంగా తండ్రి బలపరుస్తూ, అంతేకాకుండా ఈ నూతన సంవత్సరంలోకి నన్ను ప్రవేశపెట్టి నన్ను సజీవుడిగా వచ్చి అయ్యా పరిశుద్ధుల మధ్య మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని నాకు ఇచ్చిన కుదరాలు. అంతేకాకుండా ప్రభు ఈనాడు ఆయన 2వ వర్తమానంలో భాగంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు, 3వ అధ్యాయం తండ్రి 1వ వచనాన్ని, అంతేకాకుండా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11, 28 ప్రకారం అమ్మమ్మలు పరిశీలించుకొని యోగ్యమైన రీతిలో తండ్రి పాలు పంచుకోవటానికి నాలుగించి నడిపించమని ప్రార్థిస్తూ దాసుని ఖాళీ చేయనాయన నేను మీ రక్త ప్రోక్షణకు తీసుకొస్తున్నాను. మీ సులువు చాటున మరొకసారి మరుగుపరిచి మీ లేఖనాలలో ఉన్న ఆ యొక్క భావాన్ని మాకందరికీ పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేయమని అర్థిస్తూ నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి. ఈ యొక్క భాగాన్ని చూసినప్పుడు కొరింథీయులకు రాసిన ఈ పత్రిక అనగా 2, 3 అధ్యాయాలలో జాగ్రత్తగా పరిశీలిస్తే 3 మనుషులు కనపడతా ఉన్నారు. 3 మనుషులు కనపడుతున్నారు. 2వ అధ్యాయము 14వ వచనం చూస్తే ప్రకృతి సంబంధమైన మనిషి అని చెప్తున్నాడు.
ఇదే 2వ అధ్యాయము 15వ వచనం చూస్తే ఆత్మ సంబంధమైన మనిషి అని అక్కడ కనపడుతూనే ఉంది. 3వ విషయాన్ని 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినప్పుడు అక్కడేం చెప్తున్నాడు? శరీర సంబంధమైన మనుషుడు. 3 మనుషులు కనపడతా ఉంటారు. ఈరోజు నేను ఏం చెప్పాలి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎందుకో ఈ లేఖనాల ద్వారా మాట్లాడమన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడ్డాను. కాబట్టి ఈనాడు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ప్రకృతి సంబంధమైన మనిషి ఎలా ఉంటాడు, ప్రకృతి సంబంధమైన మనిషి ఏ రకంగా ఉంటాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాం. ఎలా ఉంటాడంటే, ఆ ప్రకృతి సంబంధమైన మనిషి నూతన పరచబడడం. వినపడుతుందమ్మా మీకు నా మాట? మీ కొరకు నేను పెద్దగా వినపడితే మనకి బయటకు వెళ్తుందని భయం కూడా ఉంది. నా పెద్ద వయసే నాది, బయటకు వెళ్ళకూడదని కూడా మాట్లాడుతున్నాను. నూతన పరచబడిన వ్యక్తి, మనమందరం కూడా నూతన పరచబడ్డ బిడ్డలం. గుర్తుపెట్టుకుందాం. స్వభావ సిద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటారు వీళ్ళు. స్వభావ సిద్ధం అంటే, ఒకప్పుడు దేవుడు తెలియనప్పుడు మనం ఎట్లా ఉండేవాడే? దైవికమైన ఆలోచనలు మనలో రమ్మన్నా రావు. ఏం తిందాం, ఏం చేద్దాం, ఎలాగ సంతోషిద్దాం, ఇవి కదా. మనం ఆ దినాలలో దైవికమైన రక్షణ లేనప్పుడు మన జీవితాలు ఆ రకంగా ఉండేది. ఇంకొక మాట చెప్పాలంటే, ఎవరమైతే రక్షించబడమో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? మనలో పాపం ఉన్నంత కాలం పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. ఓ మాట చెప్పాలంటే, మనందరం కూడా ఆ దినాలలో సాతానుకు లోబడి జీవించిన మాట. ఇష్టానుసారమైన జీవితం కదా. సాధారణుడు ఏం కావాలి? వాడు కూడా దేవుడితో సమానమని మెచ్చుకున్న దినాలలో అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. ఈ భూలోకంలో ఆత్మీయంగా ఎదిగే ప్రతి బిడ్డను బలహీనపరచడం కొరకే వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే వాడు స్వాధీనంలోకి వెళ్ళిపోయాను. ఈరోజు నమ్మిన బిడ్డలు కూడా ఎంతమంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు మీరు అర్థం చేసుకోండి. పడిపోయి, నిజంగా చెప్పాలంటే ఆ విషయాలు, వాడు జిగటగల దొంగ ఊపులోకి వెళ్ళిపోయి పైకి రాలేకపోతున్నారు. వాళ్ళని తీయాలంటే ప్రభు ఒక్కడే తీయగలుగుతాడు. దేవుడి మాటలు వింటారు, నో కేర్. దేవుడి మాటలు లెక్క చేయరు వాళ్ళు. దేవుడు మనుషులు కూడా తృణీకరిస్తూ ఉంటారు. వాళ్ళకి పని లేదు, పాట లేదు అనుకునే భావనతో వాళ్ళు మనల్ని విస్మరిస్తూ ఉంటారు. ప్రేమింటారు. ఇంకో మాట చెప్పాలంటే, శరీర ఇచ్చలకు ప్రాతినిధ్యం వాడు. శరీర ఇచ్చలంటే లోకాశలు, నేత్రాశలు, చూపు డబ్బాలపై ఉండేవాడు. అంతేకాకుండా లోకంతో స్నేహం చేసేవాడు. లోకంతో స్నేహం. లోకంలో ఎవరుంటారు? ఇష్టానుసారమైన జీవితాలు కదా. బయటికి వెళదాం ఒక్కసారి. ఈ యొక్క ప్రాంగణం, ఈ పరిశుద్ధ ఆవరణ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, కొంచెం ఒక బర్లకు వెళ్ళిపోయిన తర్వాత లోకంలో అవన్నీ చూసినప్పుడు మనము అందులో కలవనందుకు దేవుడికి మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించవలసిన బాధ్యతను గుర్తెరగాలి. ప్రియమైన బిడ్డలారా, వీడు ఇంకో మాట చెప్పాలంటే, ఈ ప్రకృతి సంబంధి ఆత్మ విషయాలను తృణీకరిస్తాడు. ఆత్మీయ విషయాలను రిజెక్ట్ చేసేస్తాడు. ప్రతిదీ కూడా నీకేదో బాగైంది కాబట్టి నువ్వు దేవుడు నమ్ముకున్నావు, లేకపోతే మాతో పాటు ఉండేవాడే కదా అంటారు నన్ను. మాట చెప్పాలంటే, జనజీవన స్రవంతుల కలువరా, ఎంతకాలం దేవుడని తిరుగుతావు అనేవాడు. నాకు చాలా మంచి స్నేహితులు ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా ఇంకో మాట ఆత్మ వివేచన లేని వాళ్ళు వీళ్ళు. ఆత్మ వివేచన అనేది వాళ్ళకి అసలు ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో లేడు. గొప్పల కొరకు, హోదాల కొరకు,
పేరు కొరకు, ప్రతిష్టల కొరకు రాకులాడతారే తప్ప, సంపాదిస్తారే తప్ప, ఈ లోకంలో సంపాదించుకుంటే మనతో పోతుందా? తీసుకెళ్తామా? తీసుకెళ్ళాం. ఇప్పుడు మనకు దేవుడు ఆ విధంగా అనుభవాన్ని నేర్పిస్తూ వస్తున్నాడు ప్రియులారా. ఇప్పుడు మొదటిది, ప్రకృతి సంబంధం మనిషి ఎలా ఉంటాడు? వాడు క్రీస్తులో పసిబిడ్డలే, దేర్ కిడ్స్. దేవుడిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ చిన్న బిడ్డ ఉన్నాడే, ఆ బిడ్డలతో సమానం. అంతేకాకుండా ప్రియమైన బిడ్డలారా, శరీరంతోనే సంబంధం కలిగి జీవిస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన మనిషి ఎలా ఉంటాడో ఒకసారి చూద్దాం. ఆత్మ సంబంధమైన మనిషి ఎలా ఉంటాడు అంటే, నూతన పరచబడి పరిశుద్ధాత్మ కలిగిన బిడ్డలం. నూతన పరచబడాలి. ఇంతకుముందు ఏం చేశాం? నూతన పరచబడిన వ్యక్తి, ఇప్పుడు నూతన పరచబడిన వ్యక్తి ఆత్మ సంబంధి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆత్మ సంబంధమైన మనసు కలిగి దేవుని తలంపుల గురించి ఆలోచించేవాడు ఆత్మ సంబంధమైన మనిషి. దేవుని తలంపులు, దేవుడు గొప్పవాడు, ఆయన మనకేం చేశాడు, మనం ఏ విధంగా రక్షించబడ్డాం, ఈరోజు ఏ విధంగా బ్రతుకుతున్నాం, వాటి గురించి ఆలోచించేవాడు ఆత్మ సంబంధి. అంతేకాకుండా వీళ్ళు ఏమంటే, యేసుక్రీస్తుని యందు విశ్వాసం కలిగిన వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఆత్మ నడిపింపగలిగిన బిడ్డలు, ఆత్మ సంబంధులు. ఇంకో మాట చెప్పాలంటే, శరీర వాంఛలను నియంత్రించుకునేవాళ్ళు. మనకు కూడా కోరికలు ఉన్నాయి, లేవా కోరికలు? ఎన్నిసార్లు మనం పడిపోవడానికి అవకాశం సాతాను ప్రేరేపిస్తాడో తెలుసా? గతాన్ని గుర్తు చేస్తాడు వాడు, పడిపోవడానికి అవకాశం కల్పిస్తుంటాడు. కానీ ఈనాడు క్రైస్తవులంగా మనకందరికి కూడా భక్తి భయాలు ఉండాలి. భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. పర్వాలేదని పొరపాట్లు చేస్తుంటాం. చిన్నవి కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నవే ఫేవరెట్ సిన్స్ అంటాం. ఆ ఫేవరెట్ సిన్స్లో పడుకోకూడదు మనం. చిన్నదే, ఏమిటి వాట్సాప్ చూస్తుంటాం, ఏదో అన్ని మంచిగా చూస్తాం మనం, అందులో చెడు కూడా వస్తుంటాయి. అప్పుడు అయ్యా క్లోజ్ చేసుకుంటుంటాం. మంచిది. ఆ యొక్క స్వభావం లేకపోతే మనం కూడా చూసి ఆనందిస్తాం. అసలు మీరు బయటికి వెళ్ళండి, ఒక బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కండి, ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఎవరు లోకంలో వాళ్ళు ఉంటారు, ఒకరింటే ఒకరి సంబంధాలు ఉండవు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, శరీర వాంఛలను నియంత్రించుకుంటూ పాపం యొక్క ఆధిపత్యాన్ని నిరోధించేవాడు ఆత్మ సంబంధం. పాపం యొక్క ఆధిపత్యాన్ని నిరోధించాలి మనం. ఆ పాపం నుంచి వచ్చాం కదా, ఏ పాపం యొక్క పరివేశనాలు మనందరికీ తెలుసు. వాటిని నియంత్రించుకుంటూ దాని ఆధిపత్యాన్ని ఎదుర్కోవటమే ఆత్మ సంబంధం యొక్క విషయమని జ్ఞాపకం చేస్తున్నాను ఇలా. కాబట్టి ఇంకొక మాట అందులో రాసిన విషయాన్ని చెప్తున్నాను. శరీర సంబంధమైన మనిషి ఎందుకు ఈ మాటలు పౌలు గారు ప్రారంభంలోనే రాశాడు? ఆనాడు పరిస్థితి ఏంటంటే, కొరింథీ సంఘములో పెద్ద సమస్య ఏంటంటే, ఈనాడు ప్రతి సంఘంలో ఉంటుంది, మన సంఘంలో ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ వాడు నాకు తెలుసు, అందరూ తెలుసు. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈ విషయాలు గుర్తు చేసుకున్నప్పుడు ఈ మాటలు నేను జ్ఞాపకం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, కొంతమంది ఎలా ఉంటారంటే, ఇక్కడ లేరు, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఉంటే నాకు పొరపాటేమో, లోక సంబంధమైన చెడు నుండి కొరింథీ సంఘంలో జరిగిన సంఘటన పౌలు గారు గుర్తు చేస్తూ, లోక సంబంధమైన చెడు నుండి వాళ్ళు వేరై ప్రత్యేకంగా ఉండకుండా దేవుని ఆశీర్వాదాలను పొందడానికి ప్రయత్నిస్తున్నారట.
ఆ దినాలలో కొరింథీ సంఘంలో. అర్థమైందా? మరొకసారి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లోక సంబంధమైన చెడు నుంచి వేరై ప్రత్యేకంగా ఉండకుండా, మన ప్రత్యేక జీవితం అంది ఆశ్రమాచి జీవితం కాదు, క్రైస్తవ జీవితం. ప్రియమైన బిడ్డలారా, వేరై ఉండకుండా దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ప్రయత్నిస్తున్నారట ఆనాడు కొరింథీ సంఘంలో. ఈనాడు వేరే సంఘంలో ఉన్నారు అలాంటి వాళ్ళు. పైకి ఒక రకంగా, బయటికి లోన ఒక రకంగా, బయటకు ఒక రకంగా జీవిస్తున్నారు. కాబట్టి కొరింథీ సంఘాన్ని గురించి చెప్తున్నాడు. కొరింథీ సంఘంలో ఉన్న పెద్దలు కావచ్చు, కాపర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, మార్పు చెందమని చెప్పుకుంటూ వారి కొరకు రాసిన పత్రిక పౌలు గారు. ఒక మాట చెప్పాలంటే, మీరు చెడు నడతను విడిచిపెట్టండి అయ్యా అని చెప్పడానికి, చెడు నడతను, చెడు ప్రవర్తన విడిచిపెట్టండి అని చెప్తూ, అయినా కూడా అనేక మంది ఆ సంఘంలోకి రావడం జరిగింది కొరింథీ సంఘంలో. అందుకొరకు హెచ్చరికలు ఇచ్చాడు. ఈ శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, వీళ్ళందరూ గురించి చెప్పడానికి గల కారణం అదే. వీళ్ళలో ఏముంటుందో తెలుసా? అసూయ, ద్వేషం, కలహం, ఈర్ష్య, ఇవన్నీ ఉంటాయి వాళ్ళలో. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు అతిశయం కూడా ఉంటుంది, దుర్నీతి ఉంటుంది. మంచి మాటలు వాళ్ళలో ఉండవు. పైకి చాలా సాఫ్ట్గా కనపడతారు, హృదయం అంతా కూడా ఆ సమాధి లేదు. ఏ సమాధి? ఏం సమాధి అంటాం? మురికి సమాధి భవన పెట్టుకుంటారు స్వభావించే. కాబట్టి ప్రియమైన ఇవి ఉండకూడదు మనలో. అందుకని మనం అక్కడ గురించి చెప్తున్నారు, మనకేం చెప్తున్నారు మీరు అనుకుంటారేమో. మనలో ఏముండకూడదు? నటనా జీవితం వద్దు. మనము లోక సంబంధమైన చెడు నుంచి వేరే ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా జీవించకుండా ఉండి ఆశీర్వాదాలు పొందడానికి ప్రయత్నం చేయకూడదు. ఆనాడు వాళ్ళు ప్రయత్నించారు, ఈనాడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా ప్రేమలేట కొంతమంది ఎంటర్ అయిపోతారు సంఘంలో, బలహీనపరచడం కోసం ప్రయత్నిస్తుంటారు కొంతమంది సంఘాన్ని. దాని వరకు మనం కనిపెట్టాలి. వాళ్ళలో ఉండేవి అసూయ, ద్వేషము, కలహం, అతిశయము, దుర్నీతి, ఇవన్నీ వాళ్ళలో ఉంటాయి. చిన్న విషయాలకే వ్యాజ్యం అంటారు, చిన్న విషయాలకే వ్యాజ్యం అంటారు, కొట్లాట అవుతారు. చిన్న విషయాలకే, స్మాల్ థింగ్స్, వాటి విషయంలో కూడా నువ్వెంత నేనంత అనుకునే భావనలు వస్తాయి. ఇంకొక మాట చెప్పాలంటే వీళ్ళు ఏం చేసేవాడంటే ఆ దినాల్లో విగ్రహ సంబంధమైన ఉత్సవాలలో పాల్గొంటారట. రాజీ పడిపోతున్నా, మనం పాల్గొనొద్దు అని చెప్తున్నాడు. వాళ్ళకి చెప్పినవి మనకు చెబుతున్నాడు, మనం ఆ రకంగా ఉండొద్దు అని చెప్తున్నాం. పౌలు గారు ఆ రకంగా చెప్తున్నాడు. ఇంకో మాట చెప్పండి, అపోస్తుల బోధన తిరస్కరిస్తారు. అపోస్తుల యొక్క బోధనను తిరస్కరించి పోతుంటారు పిల్లరా. దేవుని యొక్క సత్యాన్ని, ప్రేమను, దైవికమైన ప్రమాణాలను, అవసరతలను వీళ్ళు గుర్తించక ఫెయిల్ అయిపోతున్నారు. మనం ఫెయిల్ కాకూడదు. కాబట్టి ఇంకో మాట చెప్పాలంటే 1 కొరింథీ 15:46 చూద్దాం. 1 కొరింథీ 15 అధ్యాయం. ఆత్మ సంబంధం మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. జాగ్రత్తగా చూద్దాం. తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనిషి ఎవరు? ప్రకృతి సంబంధమైన వాడే. రెండో మనిషి ఆత్మ సంబంధమైన వాడని చెప్తున్నాడు. అంటే నూతన స్వభావం కలిగిన వారు. ప్రకృతి సంబంధిగా ఉంటే దేవుని చూస్తామా? we can't see the God directly. ప్రకృతి సంబంధంగా ఉంటే దేవుణ్ణి చూడలేవు. ఆత్మ సంబంధమైన వాడు మాత్రమే దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతారు. ఆత్మ సంబంధమైన వాడు. కాబట్టి ఈరోజు ఆత్మ సంబంధమైన మనిషిగా మనం మారాలి. ఈరోజు
ఆత్మ సంబంధమైన మనిషిగా మనం మారడమే ఈరోజు మన వర్తమానం యొక్క ఉద్దేశం. ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు. చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయానికి రండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. ఒక విషయం చదువుకుందాం. 10-11 వచనాలు చదువుదాం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అవుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎదురుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠ రోగమును మాన్పుని నేను అనుకుంటుని. ఇక్కడ ఈ మాట నేను జ్ఞాపకం చేయవలసిన అవసరత ఎందుకంటే నయమాను శరీర సంబంధమైన మనిషి. ఎక్కడ ఏ దేశానికి సైన్యాధిపతి అది క్లియర్ ఇక్కడ అన్ని వ్రాస్తున్నాయి. సిరియా రాజు సైన్యాధిపతిన నయమాను అని ఒక ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను కనుక అతడు తన యజమాను దృష్టికి కనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలకు ఈరోజు సరిపడిన ఆహారం అని నేను భావిస్తున్నాను. ఎందుకన్నట్టయితే నయమాను ఎలాంటి వాడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు మొదటి వచనాల్లో. ఎలాంటి వాడు నయమాను వినయ విధేయతలుగా ఉన్న వ్యక్తిగా రుజువుగా అతను అక్కడ వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఎవరు? ఎలీషా వచ్చాడా? ఒక ఆర్మీ చీఫ్ లాంటి ఎవరు? నయమాను. ఒక చీఫ్ దగ్గరికి ఒక ప్రవక్త ఇక్కడ ఈ లోకంలో అయితే ఏమవుతుంది? ఈ మొత్తం మంది బార్పణంతో అందరూ వచ్చి అక్కడ నిలబడతారు ఆయన కోసం. పంపలా. ఎలాంటి వాడు ఎలీషా? ఎలీషాలకు 2 కలిపిన ఆత్మ కలిగిన వాడు ఎలీషా. ఇక్కడ కూర్చున్న వాళ్ళని మనల్ని అందరిని కూడా మనం ఏం ఆలోచిస్తున్నామో ఆలోచించగలిగిన శక్తి జ్ఞానాలు కలిగిన వాడు ఎలీషా. 2 అంతల ఆత్మ కలిగిన వాడు ఎలీషా. అందుకొరకు పరీక్షిస్తాడు. ఈ విఐపి గదినా ఎట్టగా విఐపి దగ్గరికి ఆగిపోవాలా? ఎవరు పోయారు? ఒక దూతను పంపించాడు. అప్పుడు ఇదేంటి మనం చదువుకుని వచనాల్లో ఆ మాటలు చదివినప్పుడు 7 మార్లు స్నానం చేయటం ఏంటి? ఆయన ఒట్టిగా ఆయన పట్టుకుంటే నాకు తగ్గిపోతే అనుకున్నాను. 7 మార్లు ఆడ స్నానం చేయకపోతే ఇంకొక అంతకన్నా మంచి నదులు ఉన్నాయి కదా, ఆడ 1 సారి 2 సార్లు మునిగితే నా ఒళ్ళంతా కూడా పోతుంది, కుష్ఠరోగం పోతుందని ఆ భావనతో ఆయన ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే వెంటనే ఈ మాట చెప్పగానే ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. రౌద్రం కోపానికి మించింది. ఇంకొక పర్సంటేజ్ ఆఫ్ యాంగ్రీ పెరిగిపోవడమే కాదు, ఎగతాళిగా ఎరితనంగా గమనించాడు. ప్రియుల, ఇదేంటి నన్ను ఆ బురదలో మునగమంటున్నాడు, ఆ నేలలో
ఆయన పట్టుకుంటే పోతుంది కదా నాకు అనే భావనలో ఆయన వచ్చేసాడు. కాబట్టి ఒక ఆకరిస్తే సరిపోతుంది కదా అని చెప్పేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన బిడ్డారా, నయమాను ప్రకృతి సంబంధి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా విందాం. నయమాన్ ఎవరు? ప్రకృతి సంబంధి. ఆత్మ సంబంధిగా ఏ విధంగా మారాడో చూద్దాం. ఇదే మనం చదువుకున్నాం కదా, 1వ వచనం చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన ఆ, నయమాను అనుకున్నాడు. ఆ, అతని చేత ఆ, యెహోవాయే సిరియా దేశమునకు ఆ, జయము కలుగజేసి ఉన్నాడు. ఆ, కనుక ఆ, అతడు తన యజమాని దృష్టికి ఆ, గనుడై గనుడై పొందినవాడైను. ఆ, అతడు ఆ. మహాపరాక్రమశాలి మహాపరాక్రమశాలి కానీ ఇండిని గాని ఆ. అతడు కుష్ఠరోగి. నయమాని లాంటి వాడు. నయమాని యొక్క దాని గుణ లక్షణాలు, దాని యొక్క శక్తి సామర్థ్యాల గురించి చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు పిల్లలు. ఆయన ఎవరంటే ఈయన ఈ ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిగా ఏ రకంగా మారాడో మనం చూద్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది ఇంకా ఎవరైనా రక్షణ లేకపోతే వాళ్ళు జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఎందుకంటే నయమాన్ ఎవరు? సైన్యాధిపతి, చీఫ్, ఒక ఆర్మీకి కమాండర్. యజమాని దృష్టికి ఎలాంటి వాడు? ఘనుడైన వాడు. ఘనుడే కాదు, దయ పొందినవాడు. అంటే ఆ రాజుకి చాలా ఇష్టడుగా ఉన్న వ్యక్తి అని. కాబట్టి ప్రియులారా, యెహోవాయే సిరియా దేశానికి ఏం కలుగు చేశాడు? ఆయన ద్వారా జయం కలుగజేశాడు. జయం కలుగు చేశాడంటే విక్టరీ దేవుడే చేశాడని ఇది గుర్తుపెట్టుకోవాలి. నయమానికి ఒక మాట చెప్ప, పరాక్రమశాలి. ఒకసారి యుద్ధంలోకి వెళ్తే జయం తప్ప అపజయము ఉండదు అని. కాబట్టి నయమాను కథ దేవుని ముందస్తు ఏర్పాటు. నయమాను జీవితం ముందస్తు దేవుని యొక్క ముందస్తు ఏర్పాటు అన్న సంగతిని గుర్తు చేసుకోవాలి. దేవుని యొక్క రక్షణ అంటే రక్షణ శక్తి, ఆయన కృపను ఇజ్రాయేలు మాత్రమే పరిమితం చేయలే దేవుడు. ఇజ్రాయేల్ మాత్రమే పరిమితం చేయలేదు. కాబట్టి ఇజ్రాయేలు మీద కూడా దయ చూపిస్తూ వచ్చాడు. ఇజ్రాయేల్కే రక్షణ కదా, సున్నతి కలిగిన వాళ్లే కదా ఆయన రాజ్యం, ఆయన బిడ్డలు ఆ దినాలను. ప్రియమైన బిడ్డలారా, ఆయన దయ చూపి నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయన వైపు నడిపించాలనే ఉద్దేశంతో దేవుడు కోరుకున్నాడు. దేవుడు నిజంగా కోరుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఒక మాట చెప్పాలంటే, ఏ విధంగా ఈయన కృతజ్ఞత చూపిస్తూ వచ్చాడో చూద్దాం. ఏ విధంగా కృతజ్ఞత చూపించాడు? 15-18 చదవండి అమ్మ. 5వ అధ్యాయం 15-18. ఇప్పుడు అతడు పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నుంచి చిత్తగించును. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఒక్కమంతటి అందును దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా. చాలు, ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఈయన వెళ్ళాడు. అక్కడ ఒక మాట జరుగుతుంది. అయ్యా, ఆ దైవజనుడు చెప్పిన మాట నువ్వు ఎందుకు వినకూడదు? ఒకసారి చేయరాదు? ఒకసారి చెయ్యి. 7 సార్లు మునుగు వెళ్ళి అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి మునుగుతాడు. ఆయన పసిపిల్లవాడి హృదయం శరీరం వలె మారిపోతుంది. ఆ మారిపోయిన తర్వాత ఈయనకేమొచ్చింది? కృతజ్ఞత భావం వచ్చేసి కానుకలు తీసుకెళ్ళిపోయాడు. ఏమంటాడు తెలుసా? ఎలీషా దగ్గర తీసుకెళ్ళి, నేను ఎవరు సన్నిధిలో ఉన్నానో తెలుసా? ఏం చేయనంటే అంటాడు ఆయన కూడా. ఏమంటాడో? అహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఎవరు సన్నిధిలో ఉన్నాను? జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాను అన్నట్టే, ఏలి అన్నట్టే ఎలీషా కూడా అదే మాట అంటాడు.
నాకు బహుమతులు వద్దు, బహుమానం నాకెందుకు అని చెప్పేసి దురస్పుచ్చుతాడు. ప్రియులారా, ఏ మాత్రము పిడియపడకుండా ఇక్కడ తగ్గించుకుంటూ వచ్చాడు. ఎవరు ఎంత తగ్గించుకున్నాడు? ఎంత రోషము, రౌద్రము, కోపం, పీడన, వెరితనంగా ఆలోచించిన వ్యక్తి ఇప్పుడు ఎంతగా తగ్గించుకున్నాడు? ఎప్పుడు? నయమైపోయిన తరువాత. తన శరీరం మొత్తం చిన్నపిల్లవాడి శరీరంలాగా అయిపోయిన తర్వాత తను ఎంతగా తగ్గించుకుంటూ వచ్చాడో నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఆయన మాటకు విధేయత చూపించాడు. ఆయన మాటకు విధేయత చూపిస్తూ వచ్చాడు. విశ్వాసంతో ఉంటే శుద్ధులవుతాం. మీరు మార్కు సువార్త కానీ మత్తయి కానీ ఎవరైతే బాగలేకుండా ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ విశ్వాసమే నిన్ను కాపాడింది, స్వస్థపరిచింది అంటాడు. అన్ని సందర్భం విశ్వాసం లేకుండా శుద్ధులు కాలేం. నమ్మాడు, నయమాను కూడా ప్రియులారా. కాబట్టి అతని దేహం ఎట్లయిపోయింది? పసిపిల్లవాని దేహం వలె చేశాడు దేవుడు. అప్పుడు తన హృదయం అంతా కూడా ఏమైపోయింది? కృతజ్ఞతాభావం ఏర్పడిపోయింది. కృతజ్ఞతాభావం ఏర్పడిపోయింది. నయమాను ఇవ్వవలసిన వాటిని ఎలీషా ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు, తిరస్కరించాడు పిల్లరా. కాబట్టి 17వ వచనం చూడండి, ఆయన ఏమంటే ఒక మాట అంటాడు. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలియను మరి ఏ బలియను అర్పింపను. 2 కంచర గాడిదల పోయి వాటి మను నీ దాసుడు నాకు ఇప్పించకూడదా? ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఆ దేశంలో ఉన్న, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మట్టిని అడుగుతున్నాడు. ఇదేంటి? కంచరగాడిదల మోసేంత 2 బస్తాలంతా మట్టిని ఇక్కడ తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు తెలుసా? ఈ దేవుడు తప్ప వేరొక దేవుడి లోకంలో లేడు. కాబట్టి నేను బలిపీఠం తీసుకుంటాను, ఈ మట్టితోటి తీసుకెళ్ళి నేను అక్కడ ఆయనకు మొక్కుకుంటా. పాత నిబంధన కాలంలో మరొకటము బరువులు అనిపించడమే కదా. కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన అంటున్న ఆ మాట చూసినప్పుడు బలిపీఠాన్ని కట్టించాలనే ఉద్దేశంతో నయమాను యెహోవాను మాత్రమే ఆరాధించాలని నిర్ణయించుకున్నాడు. అంతగా ప్రకృతి సంబంధం ఉన్న మనిషి ఆత్మ సంబంధిగా మారిపోవడానికి కారణం విధేయత ఉంది, తనలో విశ్వాసం ఉంది. విధేయత ఉంది, విశ్వాసం కూడా ఉంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు యెహోవాను మాత్రమే నేను ఆరాధిస్తా, ఇంకొకరి కాదు. ఒకప్పుడు ఏ దేవతను ఆరాధించాడు? అమ్మోను దేవతను ఆరాధిస్తూ వచ్చాడు. అమ్మోను దేవతలు, ఆ దేవతలు వంటి దేవతలే అని తనకు క్లారిటీ వచ్చేసింది ప్రియులారా. కాబట్టి నాడు జ్ఞాపకం చేసే విషయం అంటే, జీవం కలిగిన దేవుణ్ణి అన్యుడైన నయమాను తెలుసుకున్నాడు. ప్రకృతి సంబంధమైన నయమాను ఆత్మ సంబంధిగా మారిపోయాడు. ఎట్లా? విశ్వాసంతో, విధేయతతో తను శుద్ధుడయ్యాడు. ఈ దేవుడు తప్ప, ఏ దేవుడు? ఎలీషా దేవుడు తప్ప మరొక దేవుడు నాకు లేడు. ఆ మాటలు నేను ఉన్నాయి, 5వ అధ్యాయం కూడా శుభ్రంగా రాసి పెట్టున్నాయి. మనకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి నేను త్వరగా వెళుతున్నాను. కాబట్టి ఒకప్పుడు అమ్మోను దేవతను పూజించిన వ్యక్తి, నేను యెహోవా దేవుడిని తప్ప ఈ మరే దేవుడిని నేను పూజించను అంటున్నాడు. చూడండి ఈ దేవుడు ఎలాంటి వాడో 145వ కీర్తన 9వ వచనం చదవండి. ఈ దేవుడి గురించి చాలా శ్రేష్టమైన మాట అక్కడ ఉంది. 145వ కీర్తన. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. జాగ్రత్త చూడండి, యెహోవా అందరికి ఉపకారి, ఒకరు కాదు, ఇజ్రాయేల్ జనాంగానికే కాదు పిల్లరా, ఆయన సమస్త జనాలకి, సమస్త మానవాళికి రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. అది గుర్తిరగాలి. ఇక్కడ అంటున్నాడు యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యాల మీద ఉన్నవి అని చెప్తున్నాడు.
కాబట్టి ప్రేమ మత్తయి సువార్తలో ఒక చక్కగా మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపు చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. ఈయనంత మంచి దేవుడు చెడ్డవారిపై మంచివారిపై అంటే నీతిమంతులపై కూడా అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు. అంత మంచి దేవుడు. అంటే యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యాల మీద ఉంటది. కనికరానికి దయకు తేడా ఉంది ప్రియులారా. జాగ్రత్తగా గమనించండి. కనికరం అంటే ఏంటో తెలుసా? మనం అందరం కూడా శిక్షకు పాత్రులం. ఆ శిక్ష నుంచి తప్పించాడు. అది కనికరం. మనము రక్షణకి యోగ్యులం కాము. ఉచితంగా ఇచ్చిన ఆయన కృపే మనం రక్షించింది. అందుకు కారణం యేసయ్య కలువరిశిలో బలియాగం చేశాడు. అది మనం గుర్తెరగాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మలాకి 4:2 వెనకొద్దాం. పాత నిబంధనకు రండి. మలాకి 4వ అధ్యాయము. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను. కనుక వారు మీరు బయలుదేరి పురవేకున దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదు అంటున్నాడు. ప్రేమని బిడ్డలారా, ఏముండాలి ఇక్కడ మనకి? ఇందాక కూడా గుర్తు చేశారు. భయభక్తులు కలిగి జీవించాలి. భక్తి ఉన్నది, భయం ఉండదు. రెండు ఉండాలి. కాబట్టి ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేద్దాం. 84వ కీర్తన 11వ వచనం చదవండి. 84. దేవుడైన యెహోవాయే సూర్యుడును ఏడమనై ఉన్నాడు. అనుగ్రహించును. ఇది మనం నేర్చుకోవాలి. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయకుండా ఆయన మానడు. ఎల్లప్పుడూ ఆయన కృపయు ఘనత మనకు అనుగ్రహిస్తాడు. ప్రేమ బిడ్డలారా, రెండవ కారణాన్ని కూడా చూద్దాం మరొకసారి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. ఇంకొక కారణం చూద్దాం. 45వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగుకున్నప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు. నేను తప్ప ఏ దేవుడు లేడు. ఆయన తప్ప ఏ దేవుడును లేడని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మనకు బిరుదిచ్చింది ఎవరు? ఆయన. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది ఆయనే. సౌలుని పౌలుగా మార్చింది కూడా ఆయనే. ఎలాంటి వాళ్ళు? యాకోబు మంచివాడా? కాదు, మోసగాడే. మనం కూడా అలాంటి బుద్ధి కలిగిన వాళ్ళమే. మనల్ని కూడా మార్చుకున్నాడు. యాకోబు పోరాటం చేశాడు దేవుడితో. అందుకొరకు ఇక నుంచి నువ్వు నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలుగానే మారుస్తున్నా అన్నాడు. అబ్రాహాం పేరు కూడా మార్చాడు. అబ్రహాముగా మార్చాడు. పౌలుని పౌలుగా మార్చుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు నాకు జ్ఞాపకం చేస్తున్నంటే ఆయన పేరు మార్చేశాడు. ఒకప్పుడు మన జీవితాలు లోక సంబంధం, ఈనాడు ఆత్మ సంబంధులుగా మనం మార్చుకున్న దేవుణ్ణి. ఒక మాట, మీకు ఒక పాట ఉంటుంది 128వ పాటలో, మునిపే నేను ఎరగనైతే పాట చూడండి. 2వ వచనం చదవండి. దేవాని తలంపులనే పాటలో పాడయ్యా, చక్కగా పాడండి. 2వ వచనం పాడండి 128లో అందరూ. మొదట
నన్ను ఎరిగితివి, మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటే నన్ను ఎరిగితివి. వెదుకలేదు ప్రభువా నేను, వెదుకలేదు ప్రభువా నేను, కీర్తివి పాపిని, దేవాని గానములు అమూల్యమైన వినయడా, ఇక్కడ నయమాను గురించి దేవుడికి తెలుసు. తెలియదా దేవుడికి? అక్కడ పెట్టింది విజయాన్ని ఇస్తుంది, అన్ని దేవుడే. కానీ ఎవరు మొక్కుతున్నాడు? వేరొక దేవతను మొక్కుతున్నాడు. మార్చడం కొరకు ఏమనుమతి ఇచ్చాడు? కుష్టి వ్యాధి ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, నయమానుకు దేవుడు ఎలా తెలుసుకోవాలో అన్నదానికి కుష్టి వ్యాధి కలిగి చేసింది దేవుడే. దేవుడు కలుగు చేసింది దేవుడే తీసేయాలి. జాగ్రత్తగా గమనించండి. దేవుడు కలుగు చేసిన దాన్ని దేవుడు తప్ప ఈ లోకం ఉన్న డాక్టర్లు ఉపశమనమే వాళ్ళు ఇచ్చేది మనకి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కుష్టి వ్యాధి ఇచ్చాడు, కుష్టి వ్యాధిని తీసివేసింది దేవుడే. ఎలీషా చేత మునగటం వలన తీసివేశాడు. అసలు దేవుడు మనకి ఎందుకు ఈ రోగాలు కలుగు చేస్తాడు? ఒకసారి ఆలోచించేద్దాం. 2 కారణాలు ఉంటాయంటాడు బైబిల్లో. ఒకటి, దేవుని మహిమ కొరకు. ఏదైనా రోగం మనకు అనుమతించాడు అంటే, నిజంగా నాకు కూడా రోగం లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయాను. నేను కూడా రోగం ద్వారా రక్షించబడ్డవాడిని. 2003 వరకు దేవుడు అంటే తెలియదు నాకు. అంటే పైకి తెలుసు, లోక సంబంధిగానే. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయన లోకరక్షకుడు. అంత లోతు కూడా తెలియదు నాకు. ఓ మాట చెప్పాలంటే పెళ్లి కోసం బాప్తిస్మం లేకుండా కూడా పెళ్లి చేసుకున్నాం. నిజం, బాప్తిస్మం లేకుండా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తిని. తద్వారా ఆ పాటలన్నీ అప్పుడప్పుడు యూత్ మీటింగ్స్ పెడుతున్నారు కదా. తద్వారా దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎవరి దేవుడు? పలానా వాళ్ళ దేవుడు. ఆ భావనే ఉండేది. ప్రియమైన బిడ్డలారా, రెండవది దేవుని మహిమ కొరకే 2026 మధ్యలో ఎప్పుడో నేను ఇంతకుముందు కూడా పూర్తి చేస్తుంటాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కోసాడు దేవుడు. ఎక్కడ కోసాడు? కాలు అన్నీ కోసేశాడు. ఒకసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది. హిజ్కియాకి 15 సంవత్సరాలే కదయ్యా నువ్వు పొడిగించింది, నాకు 24 సంవత్సరాల ఏముందయ్యా నాను అన్ని ప్రశ్నలు వేసుకుంటుంటా. ప్రియమైన బిడ్డలారా, దేవుని మహిమ కొరకు, ఆయన పరిచయం కొరకు నన్ను బ్రతికించుకున్నాడేమో. రెండవది, ఏ రోగమైనా మనకు అనుమతించాడంటే దేవుడు మరణం కొరకేనట. 2 కారణాలు. ఒకటి, దేవుని మహిమ కొరకు. పౌలు గారికి రకరకాలైన గోదోపవాదాలు ఉన్నాయి. ఆయనకి ఎందుకు రేంజ్ కట్టినో కింద పడ్డప్పుడు, లేకపోతే రకరకాలైన వ్యాధుల గురించి కామెంట్రీస్లో ఉన్నాయి. కానీ అడుగుతాడు, 3 సార్లు అడుగుతాడు. ఏమంటాడు దేవుడు? నా కృప చాలు. ఆ కృపనంత వరకు మన రోగాలు మనల్ని ఏమి చేయలేము. అది గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. దేవుడు పెట్టింది దేవుడే తీసివేయాలి.
నయమాను అంత గొప్ప సైన్యాధిపతి అయి ఘనత వహించిన వాడై నిజదేవాన్ని తెలుసుకోలేక విజయాల మీద విజయాలు ఇస్తున్న నయమాను ఎప్పుడు మారతాడు? నా బిడ్డ మారాలంటే ఏం చేయాలి? కుష్ఠరోగం అనుమతించాడు. ఏం చేశాడు? బలిపీఠలు కట్టడానికి సిద్ధపడ్డాడు పిల్ల. కాబట్టి నాడు దేవుడు పెట్టింది దేవుడే తీసేయాలి. నయమానింటికి ఇది మారడానికి గల కారణం మీకు అందరికీ తెలుసు. ఆనాడు దేశాలకి యుద్ధాలు, మనుషుల మధ్య యుద్ధాలు జరిగేది. ఇజ్రాయెల్ దేశానికి ఫిలిస్తీన్కి యుద్ధం, గొల్యాతుకి దావీదుకి యుద్ధం. ఆ యుద్ధములో ఇజ్రాయేలులకి సిరియన్లకి యుద్ధం జరిగేటప్పుడు సిరియన్లు ఏం చేశారో ఇజ్రాయేల్ ఇచ్చిన దాన్ని బానిసగా తెచ్చుకున్నారు. మీకు తెలిసిన విషయమే, కొత్త విషయాలేమి నేను చెప్పట్లేదు. చదవండి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయానికి రండి. 2వ వచనం చదవండి దయచేసి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయింది. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరుకుని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఎవరు తెచ్చారు? నయమాను భార్య దగ్గర నయమాను తెచ్చుకున్నాడు. వచ్చిన తర్వాత తన భార్యకు పరిచారం చేయడానికి ఆ పాపను ఉపయోగించుకున్నాడు. మన జీవితాల్లో ఏం జరిగినా అది దేవుని ఏర్పాటుని కూడా నమ్మండి. మన జీవితంలో ఏం జరిగినా కూడా దేవుని ఏర్పాటు. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచైనా చెడైనా కూడా గుర్తుపెట్టుకోండి పిల్లలు. నయమానును మార్చడం కొరకై ఏం చేశాడు దేవుడు? ఇజ్రాయేల్ చిన్నదాన్ని నయమాను ఇంటికి పరిచారం చేయడానికి తెచ్చుకున్నాడు. ఇది దేవుడు ప్రణాళిక కాదా? ఆలోచించండి. దేవుడి కార్యాలు ఎంత గొప్పగా అనిపిస్తాయో ఒకసారి ఆలోచన చేసినప్పుడు. ప్రేమని బిడ్డలారా, ఈరోజు ఈ చిన్నదాని గురించి 5 విషయాలు మీకు చెప్పేసి నేను ముగిస్తాను. మొదటేమో ఆ ప్రకృతి సంబంధి, శరీర సంబంధి అయిన మనిషి ఆత్మ సంబంధిగా మారాడు. ఇప్పుడు ఆ మారడానికి దేవుడు ఉపయోగించుకున్న చిన్నదాని గురించి మనం మాట్లాడి ఆమెలో ఉన్న సుగుణాల గురించి ఒక 5 మాటలు మీకు చెప్పేసి 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. జాగ్రత్తగా విందాం. ఈ చిన్నదానికి ఏముంది? 2వ వచనంలో చదవండి అయ్యా. 2వ వచనం చదవండి. రాజుల గ్రంథం చాలే. అక్కడ ఈ 2వ వచనంలో ఏమంటున్నాడు అంటే ఆమెకి పరిచారం చేస్తుంది, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అంటున్నాడు. ప్రేమైన బిడ్డలారా, ఈ అమ్మాయి ఎంతగా ప్రభావితం చూపిందో. చిన్న అమ్మాయి అంటే 12 సంవత్సరాలు, 13-15 సంవత్సరాలు ఉండొచ్చు. మరి చిన్న అమ్మాయి అంటే ఆ చిన్న పిల్లలు కాదు. ఆ పిల్ల పేరే ఇజ్రాయేల్ చిన్నదని అన్నారు. కాబట్టి దేవుని పరిచారం చేయడానికి వచ్చింది ఆమె. ఆ దేశం నుంచి, ఇజ్రాయేల్ దేశం నుంచి సిరియా దేశానికి తను తీసుకొచ్చాడు దేవుడు. దేవుని సన్నిధిలో ఉండే ఏ వస్తువైనా కూడా ప్రతిష్టమైనది. గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరం లోపలికి వచ్చిన తరువాత ప్రతి వస్తువు ప్రతిష్టమైన వస్తువుగా భావించాలి మనం. ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చింది ఈ పాప ప్రతిష్ఠించబడిన బిడ్డ. ఎలా ప్రతిష్ఠించబడిందో మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిచర్య చేయడానికి వచ్చింది. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు?
పరిచర్య చేయడానికి వచ్చాడు, ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి ఆయన రాలా. ఈ పాప కూడా ఎలా వచ్చింది? పరిచర్య చేయడానికి వచ్చింది నయమాను భార్యకి. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ నుంచి 5 మాటలు జాగ్రత్తగా వినాలి. 3వ వచనం చదవండి. అది శుభ్రంలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. చాలు. ఈ మాట జ్ఞాపకం చేసేది ఏంటంటే, నయమాను భార్యకి ఏం చెప్పింది? సువార్త చెప్పింది. ప్రియులారా, ఇజ్రాయేలు దేశంలో ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు. ఎలీషాకి ఆ శక్తి ఉంది, ఆ నయం చేసే శక్తి ఉంది, స్వస్థపరిచే దేవుడిస్తాడు. అలాంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు అని ఎవరికి చెప్పింది? ప్రభావితం చేసింది నయమాను భార్యకి చెప్పింది. నయమాను భార్య ద్వారా నయమానుకు చెప్పుకుంది భార్య. జాగ్రత్త చూడండి అక్కడ. 4వ వచనం. నయమాను రాజునంతకు వెళ్ళి ఇశ్రాయేలు దేశము చెప్పిన మాటలు. చాలు. ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, నయమాను భార్యకి ఫలానా దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఆయన స్వస్థపరచగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయనకు దేవుడు ఇచ్చాడు, ఆయన ఉన్నంతన ఆత్మ కలిగిన వ్యక్తి అని చెప్పాడు. చెప్పింది పాప. చెప్పగానే నయమాను భార్య నయమాను చెప్పింది. నయమాను ఏం చేశాడు? రాజుకు చెప్పాడు, సిరియా రాజుకు చెప్పాడు. అప్పుడు ఈ సిరియా రాజు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఎన్ని బహుమతులు గీమతులు ఇచ్చేసి ఈయన బాగు చేయవయ్యా అని చెప్పేసి పంపిస్తాడు. ఆ రాజు ఏమంటాడు అక్కడ? నేనేమైనా దేవుడినా బాగు చేయటానికి అని అంటాడు ఆయన అక్కడ. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఈ పాప సువార్త చెప్పింది, నయమాను భార్యకి చెప్పింది, అక్కడ ఎలీషా ఉన్నట్టు చెప్పుకుంది, ఆయన స్వస్థపరచగలిగిన సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పింది. నయమాను భార్య ఏమో నయమాను చెప్పుకుంది, నయమానేమో రాజుకి చెప్పి. అది మొట్టమొదటి లక్షణం. సువార్త చెప్పడం మానుకోవద్దు, అది మొదటిది. రెండోది, ఆ పాప నమ్మకంగా ఉంది. ప్రియుల, నమ్మకంగా ఉంది. ఎలాంటి నమ్మకం అంటే, ఈరోజు నమ్మకాన్ని కోల్పోయే దినాలలో ఉన్నాం. మనం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ విశ్వాసంలో మనం జారిపోతుంటాం. కాబట్టి ఆ పాప నిజంగా ఆ సంవత్సరాలలో అక్కడి నుంచి ఎప్పుడు పారిపోవాలి, ఎట్లా చేయాలనేది ఆలోచన చేయకుండా ఏం చేసింది? సువార్త చెప్పింది. మనం సువార్త చెప్పాలి. కాబట్టి తనకు నమ్మకం ఉంది, నా దేవుడు గొప్పవాడని. అక్కడ ప్రవక్తకి ఇలాంటి స్వస్థపరిచే శక్తి సామర్థ్యాలను గుర్తించింది. కాబట్టి ప్రియమైన ఆమె మొదటగా దేవునికి నమ్మకస్తురాలుగా ఉంది. ఎవరు? ఇశ్రాయేలు ఇచ్చినదే దేవునికి నమ్మకస్తురాలుగా ఉంది ప్రియులరా. కాబట్టి నమ్మకాన్ని గురించి ఒక మాట మీకు చెప్పాలి. ఒక ఊర్లోనంట ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడంట. ఊరంతా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారట. ఏమని? చాలా ఆనెస్ట్ అంట. ఒకరోజు ఆయన బస్సు ఎక్కాడట. ఒక ఊరికి వెళ్ళడం కొరకు. ఎక్కిన తర్వాత కండక్టరు ఆయనకి రావాల్సిన దానికన్నా ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి వెళ్ళాడట. లెక్క చూసుకున్నాడు. ఆ లెక్క చూసినప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఉందట. ఆయన దిగేటప్పుడు నాకు 10 రూపాయలు ఎక్కువ వచ్చింది అని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కండక్టర్ ఏమన్నాడంటే, నేను గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను, నేను ఇవ్వాలని ఇచ్చా. 10 రూపాయలు కదా జేబులు పెట్టుకుని ఎక్కువ ఉంచగదు అనుకుంటాం మనం. మీ దగ్గరికి బాగా అన్నొస్తుంటాడు ఐజక్ అన్న.
కాలేజీ నుంచి చాక్ పీస్ చేసుకెళ్ళి మళ్ళీ వెనక్కిచ్చాడు. అలాంటి దైవజనులు దినాల్లో తక్కువ కరువు. లీవ్ కూడా వద్దు అంటే కూడా సంతకం పెట్టు అంటే లీవ్ లెటర్స్ ఇచ్చాడు ఆయన. అలాంటి దైవజనులు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కొంచెంలో నమ్మకం ఉంటే అంటే కుమార్ చెప్పారంటే తక్కువలో కూడా నమ్ముకుంటాం, పెద్ద దాంట్లో కూడా నమ్ముతాం. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్పారంటే నమ్మకం అనేది ప్రాముఖ్యమైన విషయం జీవితాలలో. అది 10 పైసలు కావచ్చు, రూపాయి కావచ్చు, 1000 కావచ్చు. నేను వాట్సాప్లో ఒకటి చూశాను, బంగారం దొరికిందంట. ఒక తల్లి రోడ్ క్లీన్ చేస్తుంది, ఇచ్చింది, పోలీస్ స్టేషన్ పోయి ఇచ్చేసింది. ఆ పేదరికలు అనిపిస్తుందా మనకి? పేదరికలు అనిపిస్తుందా? తీసుకెళ్ళి జాగ్రత్తగా దాచిపెట్టుకొని దీన్ని డబ్బుగా మార్చుకొని మనం విలాసాలకు ఉపయోగించుకోవచ్చు అనుకునే లోకంలో మనం ఉన్నాం. అలాంటి వాడు కూడా ఈ లోకంలో ఉంటారు పిల్లలు. మనకి ఎక్కడికి వెళ్ళినా 3 మనుషులు కనపడుతున్నారు. వెన్ యు హ్యావ్ టు గో, 3 types of people are we have to meet. ఇలాంటి 3 చూస్తుంటాం. ఎలా అంటే నేను బాగున్నారా, ఇతరులు నాశనం కావాలా? జాగ్రత్తగా వినండి. నేను బాగుండాలి, ఇతరులు నాశనం కావాలా? ఎలాంటి తనం ఇది? చెడ్డతనం. ఈ కోవకు చెందిన వాళ్ళకు సమాజంలో ఉన్నారు. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో కూడా నేను ఉండాలి. ఇదేంటిది? మంచితనం. అదేమి చెడ్డతనం, ఇది మంచితనం. ఈ పాపలు ఉన్న ఇంకో మంచితనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేనేమైనా పర్వాలేదు. ఎక్కడుంది? బానిసత్వంలో పరిచారం చేయడానికి అక్కడికి లేదు ఆ పాప. నేనేమైనా పర్వాలేదు, ఇతరులు బాగుండాలి. చెప్పాల్సిన అవసరం లేదు చెప్పడానికి ఆ పాపకి. నయమాన్ భార్యకి చెప్పి నయమాన్ కుష్టు తీసివేయటం కొరకు దేవుడి యొక్క ప్రణాళిక అది. ఆమె చెప్పకుండా ఉండలేదు, నమ్మకంగా ఉంది, ప్రతిష్ఠితున్న బిడ్డగా తాను ఉంది. ప్రేమని బిడ్డలారా, నేనేమైనా పర్వాలేదు, ఇద్దరు బాగుండాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు గొప్పతనం కలిగిన బిడ్డలు. గొప్పతనం కలిగిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ పాప గొప్పతనం కలిగిన బిడ్డ, అమ్మాయి. ఈ పాప గొప్పతనం కలిగిన బిడ్డ. కాబట్టి ప్రభువును నమ్మిన ప్రతి బిడ్డ, ప్రతి ఒక్కరం కూడా ఏ రకంగా ఉండాలో ఈ పాప ద్వారా మనం నేర్చుకోవాలని. ఇది గొప్ప గుణం. రక్షణ పొందిన ప్రతి బిడ్డలో ఈ గొప్పతనం కలిగిన మనసు ఉండాలి. 5వ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. 5:5 చదవండి. 2వ రాజుల గ్రంథము. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజులకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞయించనని కనుక అతడు 20 పుణుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించెను. చూడండి ఏం చేశాడు సిరియా రాజు. ఇజ్రాయేలు ఆయన పంపించేశారు, బహుమానం పంపించారు. కానీ అక్కడ ఎలీషా ఉన్నాడని గ్రహింపలేదు వాళ్ళకి. ఆ గ్రహింపు ఎవరికుంది? ఈ పాపకుంది. ఇజ్రాయేల్ చిన్నదానికి ఉంది, గ్రహింపు ఉంది. అంటే దేవుడికి వచ్చిన గ్రహింపు రాజుకు లేదు, ఈ చిన్నదానికి ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈ రాజు ఎవరో తెలుసా? ఒక మాట చెప్పాలంటే ఆ దినాల్లో అహాబు కుమారుడైన యెహోరాము రాజు. బైబిల్లో రాయరా, వేరే కామెంట్రీలో ఉంది ప్రియులారా. ఈ రాజు ఎలాంటి ప్రభువు లేని రాజు, దేవుడు లేని రాజుగా జీవిస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు దేవుని మందిరంతో సంబంధం కలిగి జీవించాలా? దేవుని మందిరంతో సంబంధం కలిగిన అమ్మాయి కాబట్టి, దైవికమైన విషయాలు ఆమెలో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా సువార్త ప్రకటించింది.
మొట్టమొదటిగా తన గొప్పతనాన్ని చాటుకుంది. రెండవదిగా ఇంకో మాట చెప్పాలంటే నమ్మకంగా ఉంది. ప్రేమని పెట్టారా? మూడవదిగా చూసినప్పుడు ఆమె చేసింది ఏమైనా పర్వాలేదు, నేను ఇతరులు బాగుంటా, గొప్పతనాన్ని చాటుకుంది. నాలుగవదిగా గమనించినప్పుడు ఆ గొప్పతనంతో పాటు అక్కడ ఎలీషా ఉన్న ప్రవక్తనే గ్రహింపు తనకుంది. ఆ రాజుకు లేదు, ఆ దేశం ఉన్న రాజుకు లేదు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈనాడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునితో, దేవుని మందిరంతో సంబంధం కలిగి ఉండాలి. అంతేకాకుండా మునగడాన్ని గురించి 2 మాటలు చెప్తాను. సాధారణంగా ఈయన ఎలాంటి వాడు? మూర్ఖంగా ఉన్నాడుగా. 7 సార్లు మునగడప్పుడు కోపం వచ్చిందిగా. 7 సార్లు మునగడం, 7 అంటే మనందరికీ ఏం గుర్తు? సంపూర్ణమైన సంఖ్య, దైవికమైన సంఖ్య. అది సంపూర్ణమైన సంఖ్య. సాధారణంగా పుష్కరాలు వాటిలో ఎన్నిసార్లు మునుగుతారో తెలుసా? 3 సార్లు మునుగుతారు. ఇంకో మాట చెప్పాలంటే 12 సార్లు కూడా తిరుగుతుంటారట. అది పరిపూర్ణమైన సంఖ్య అంట. ఈనాడు ఈ పాప చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే, ఒకసారి నయమాను విఐపి కాబట్టి తన హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి లోబడి తన హృదయాన్ని మార్చడం కోరికే 7 సార్లు మునుగమన్నారు. గుర్తుపెట్టుకుందాం. ఒక్కోసారి మనకు పరీక్ష ఉంటుంది ప్రియులారా, ఆ పరీక్షలు నెగ్గాలి. కాబట్టి ఇంకొక మాట చెప్పాలంటే, ఈయన తత్వం తెలుసు కాబట్టి, ఎవరికి? ఎలీషాకి తెలుసు. ఆత్మల గురించి తెలుసు ఆయనకి. నీ ఆలోచనలు, నా ఆలోచనలు తెలుసు. నయమాని యొక్క ఆలోచన తెలిసిన ఎలీషా 7 సార్లు అని ఖచ్చితంగా చెప్పాడు. ఆయన పోకుండానే దూతను పంపించింది. అందుకొరకే తను తగ్గించుకోవడం కొరకు. మన జీవితాలు తగ్గించబడాలంటే దేవుని సన్నిధిలో ఇంకా మనం ఎంతగా తగ్గించుకోవాలో అర్థం చేసుకోవాలి పిల్లలు. విధేయత వలనే శుద్ధుడయ్యాడు. కాబట్టి మారు మనసు వచ్చింది, నిజ దేవుడిని తెలుసుకున్నాడు. కాబట్టి 17వ అధ్యాయంలో 17 వచ్చిన ముందే చెప్పాను, మట్టిని అడుగుతాడు అక్కడి నుంచి. నువ్వు బహుమతులు తీసుకోపోయా, ఇక్కడ మట్టి 2 బస్తాలు తీసుకుని వెళ్ళిపోతానండి అడుగు. ఎందుకు మట్టి? ఎందుకు? బలిపీఠం కట్టి యెహోవా దేవుణ్ణి ఆరాధించడం కొరకని ఆయన గుర్తు చేసుకున్నాడు. కాబట్టి సిరియా దేశం మొత్తము ఈ చిన్నదాని వల్ల మారిపోయింది. సిరియా దేశం మొత్తం ఒక చిన్నదాని వల్ల మారిపోయింది పిల్లలు. ఇది గుర్తెరగాలి మరి ప్రతి ఒక్కరం కూడా. కాబట్టి ఈ యొక్క సిరియా దమస్కు రాజధాని, దీనికి అందరికీ యెషయా గ్రంథం 7:8 ఉంటుంది. కాబట్టి మరొకటి, ఈయన కూడా ఎక్కడ పడిపోతాడో తెలుసుగా? ఎవరు? మన పౌలు గారు, సౌలు. ఎక్కడ? దమస్కులోనే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. బరలే వెళ్ళే మునుపు ప్రకృతి సంబంధమైన మనిషి, శరీర సంబంధమైన మనిషి, ఆత్మ సంబంధమైన మనిషి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఆత్మ సంబంధం కాకుండా ఆత్మీయమైన ఆలోచనలు లేకుండా ఉన్నట్లయితే నయమానులాగా మనం కూడా మారుతాం పిల్లలు, ఇంకనూ కూడా. కాబట్టి నయమాను ఏ విధంగా ఆత్మ సంబంధిగా మారాడో, ఆ ఇజ్రాయేలు చిన్నది యొక్క పరిచర్య దేవుని ప్రణాళికని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్నదానిలో ఉన్న 5 లక్షలు ఒక్కసారి క్లియర్ చేసి మనం బరలేక వెళ్దాం. దేవుని పరిచారం చేయడానికి వచ్చింది, సువార్త చెప్పింది, 3 నమ్మకస్తురాలుగా జీవించింది, గొప్పతనం గల అమ్మాయిగా పేరు తెచ్చుకుంది, గ్రహింపు శక్తి కలిగిన బిడ్డగా ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన ఆలోచనలన్నీ కూడా దేవుని మహిమకరంగా ఉంటాయి. ఒక విషయం కూడా చెప్పాను, ఏదైనా రోగం మనకు రావాలంటే 2 కారణాల దృష్ట్యా అనుమతిస్తాడు దేవుడు. ఒకటి, దేవుని మహిమకరం. వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేశారా, లేకపోతే వీడు తప్పు చేసి? ఎవరు తప్పు చేయలేదు, నయం కావాలి. అడుగుతారు కదా ఆ దినాల్లో. ఒక సందర్భంలో ఒకరు శుద్ధుడైనప్పుడు
ఎందుకు వీడికి పాపం చిన్న పుట్టుకతోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అడిగినప్పుడు దేవుని మహిమ కొరకే నేను పుట్టిగాడిని చేశాను అంటాడు దేవుడు. ఒక్కోసారి మరణానికి కూడా అవకాశం ఇస్తాడేమో. ప్రేమను బిడ్డలారా, నాలాంటి దౌర్భాగ్యుడిని కూడా మరణానికి అప్పగించకుండా ఆయన కృపతో నింపి ఇన్ని సంవత్సరాలు నన్ను జీవింపు చేసిన దేవుడికి నేను ఎంతగా కృతజ్ఞత చెల్లించినా తక్కువే నేను భావిస్తూ, దేవుడు మన వరలే వెళ్ళేప్పుడు నయమానుకు భార్యకు పరిచయం చేసిన ఆ చిన్న అమ్మాయిని గురించి ఆమె ఏ గుణ లక్షణాలు ఉన్నాయో నీకు నాకు ఆ గుణ లక్షణాలు కలిగి మనం జీవించాలని, ఏ సంబంధంగా ఉన్నామో అవిశ్వాసం ఎప్పుడు ఉంటుందో అలాంటివి తీసివేసుకొని పరిశుద్ధంగా ఆయన వరలో మనం ప్రవేశిస్తాం.